అని బలం మొత్తం పోయే కన్నా పోతాండి ఎండిపోయిన బాడకావు ఎరక తిన్న బాడకావు. అవునే అమ్మమ్మ, ఈ పరుపుల ప్రమీలకు నువ్వు వీనికి లింక్ ఏంటిదే? అనుకున్న దానికి లింక్ ఉంటే నీకేంది, నా తుమ్మకాయ బంకుంటే నీకేందే. ఆడు మోపెడు కట్టెలు మోస వరకే మోస కట్టాడు ఎట్టి ఎండిపోయిన ఎరక తిన్న బాడకావు. అయినా దాని గురించి నీకెందుకే? ఇంకోసారి ఆడు ఏదైనా కనబడితే ఆతో మాట్లాడుతీవి నీ చెవుడలు తిట్టి కూర వండాలి టమాటాలకు వమ్మంటే ఓ అయిన అడ్డమైన బాడకావు తోటి వస్తున్నావు బండి మీద. అబ్బా రమేష్, మొహం వెలిగిపోతుందిరా. పెయి మీద దోశ వచ్చింది, బండి స్పీడ్ పెరిగింది. అయినా ఏం లాభం తీరా. నీ పరుపుల ప్రమీల పుట్టింటికేంది, దాని మొగడు పరుపులు వేసుకొని పక్కూరికేంట్రా. అది పోతే పోనీరా, పరుపుల ప్రమీల మీద పారేసుకున్న మనసుని యూటర్న్ తీసుకొని త్రివేణి మీదికి తిప్పినా. నువ్వు ఎన్ని దింపినా అన్ని దింపి కొట్టేయడానికి ఆ ముసలి తయారుందిరా. అరే మామ, అది తయారున్నా తాటాకుల మీద ఉన్నా దాన్ని సైడ్ కొట్టి త్రివేణి తీసుకొని సిగ్నల్ జంప్ అవుతా చూడు. నువ్వు జంప్ అవుతావో ముసలి తనలో పడతావో ఎవరికేమరకరా పిల్లగా. అరే నాకు తెలుసు కదరా ఈ కథ చివర్లో ఏం జరుగుతుందో అని. నువ్వు పోయి ముగ్గుల పోటీలకు రంగులు కొను, నేను పోయి పోరిని ముగ్గులకు దించుతా. సరేనా పోయేత్తా. పోరా పో, నువ్వేమో పోరుతో సరసలాడు, నేను రంగులు శుద్ధలు అనుకుంటా ముఖాన్ని కూసుకుంటా. అరే నువ్వు నా ఫ్రెండ్ పోయేందుకు నీ రింగ్ లో నీ ఫింగర్ నైన్ రా. ఊకరా పో పో. నువ్వు ముగ్గుల రంగులు నింపుతావు, నేనేమో నీ బతుకుల రంగులు నింపడానికి వచ్చిన. ఈ ముక్క గాని మా అమ్మ మిన్నదనుకో నీ పాడ మీద రంగులు చల్లుతుంది. అది నా మీద చల్లేలోపే నేనే దాని మీద బోల్ పాలాలు చల్లి సాగనంపుతా గాని. నిన్నే సాగనంపే టైం దగ్గరకు వచ్చిందిరా, అందుకని నా ఇంటి చుట్టూ గాలిపటం తిరిగినట్టు తిరుగుతున్నావు బక్క బార్కవు. పోషి, నీ మనవరాలకు నాకన్నా మంచి మొగుడు దొరుకుతాడా అనే? ఏకాదశికి ఏటను కోస్తా, దసరా నాడు దావతిస్తా, దీపావళి నాడు పటాకాలు కాల్స్తా, సంక్రాంతికి సకినాలు వంచుతా, ఉగాది నాడు పచ్చడి చేసి ఊరంతా వంచుతా. ఇంకేం కావాలి? ఆ గడి గుడ్డు కావాలి. ఇంట తినడానికి మెతుకులు లేదు కానీ బయట వాళ్ళకు బగారన్నం వస్తాడట బక్క మగోడు. కాళ్ళు చూస్తేనేమో చీపురు కట్టలు ఉన్నాయి, చేతులు చూస్తేనేమో పొయ్యిల కొరకాసులు ఉన్నాయి. దౌడలు గిట్టున్నాయెవరో. నువ్వు అసలు మనిషి ఆకారం ఉన్నావురా నీ మొక్కల మన్నువాడా. ఇంకా ఈడ ఆట నా మరవరాలు చేస్తారట. ఏం పని చేస్తావురా ఎండిపోయినోడా. అమ్మమ్మ, ఇడు సాధనా సాధకపోయినా నేను పెళ్లి చేసుకొనే అన్ని పండుగల గురించి చెప్పిండు గాని నాకు ఇష్టమైన సాయిబాబా గురు పౌర్ణమి నాడు ఏం చేస్తారో చెప్పలేదు. అయితే గురు పౌర్ణమి నాడు పూరీలు తినిపిస్తా. నేను అడుక్కొని పూరీలు తినే టైపు కాదు, కొనుక్కొని పూరీలు తినే టైపు. కానీ నేను లాక్కొని తినే టైపు. నువ్వు లాక్కొని తిన టైపు కాదురా, పీక్కొని తిన టైపు. నిన్ను చూస్తేనే నాకు తెలుస్తుంది కానీ నువ్వు ఎట్లా వచ్చిన అట్లా చక్కగా మర్రిపో బక్క బార్కావు. దీనయ్య నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. నేను ప్రేమను పెంచుకున్నా, నేను ద్వేషం పెంచుకున్నా. నేను వాటితో పాటు చెట్లను కూడా పెంచుకున్నా కానీ నువ్వు వీడికెళ్ళి పోరా గుడ్డ గుబ్బ మొక్కపోడా నన్ను వీడికెళ్ళి. ఏ ముసల్దానా, మా మధ్యలోకి వచ్చినావనుకో నడిచెర్ల ముంచి నీ మూడొద్దులకు నీ కోళ్ళని కోసి ఊరంతా భోజనాలు పెడతా. ఎవరొద్దు తినాలైతే కానీ మా సొత్తంగా నువ్వు పోరా, రంగులేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. ఇప్పుడు త్రివేణి నీ వెనుకున్నది కాబట్టి తల దించుకొని పోతున్నా, నా వెనుకుంటే తలెత్తుకొని వేయటోని. ఓ పొట్టిదానా, అంత ఆతను అని అయ్యను వాళ్ళ పెండాలే దాదిందే. రేపటికల్లా ఈ బార్కావు నువ్వు చేసుకుంటే నువ్వే దానాలి. నువ్వేందే మా నాన్న కంటే ఎక్కువ అనుమాన పడతాను, ఆనికి నాకు ఏం లేకుండా అంట కడతాను. ఆ ఎండిపోయిన బార్కా వయస్కంతం లెక్కనే అతుక్కుంటే అసలే ఇడివాడు, అందుకని అనుమాన పడతాన్నా.
ఇగో అమ్మమ్మ, నువ్వు రోజు గిట్లనే నా మీద అనుమాన పడ్డావనుకో, ఏదో ఒక రోజు ఆ బక్కోన్ తోటి అతుక్కొని పోతా. పట్టుకో. అమ్మ బిడ్డ, ఇది అన్నంత పని చేసేటట్టే ఉన్నది. ఆ బాడుకవుని అత్తుకోక ముందుకే వీళ్ళిద్దరి మధ్య నేను ఉండాలి. అరే హరి, హరి, అరే హరిలో రంగా హరి. అరే నా పూర్తి పేరు అరవింద్ హరిరా. హరివిల్లో పొదరిలో నీ పేరు ముందట ఏదన్నా పెట్టుకోగాని రంగులు కొనమని నాకు కొన్నావా? లేకపోతే ఆ గూడుపుట ప్రాంతం రింగ రింగ అని పాటేసుకున్నావా? రంగులు మాగొన్నరా, అది పులిహోర రాజగారితో రంగును వేయిందిరా. అని పులిహోర అంత రుచి ఉంటుందారా? పరుపు కిరాయి తీసుకొని మరి అంత కంట్ల పడ్డ పోరుతోని ఐటమ్ సాంగ్ వేసుకుంటాడు. వాని పరుపులు గంగలు పోని గోదట్లో పోనిరా. అవురా, నీ కంట్ల పడ్డ పోరి సంగతి ఎక్కడ వచ్చిందిరా? ఇయ్యాలనో రేపో పోషమల్ల తాతోళ్ళ మక్క పెరట్లకు పట్టుకత్తరా? నువ్వే కావాలుండాలే. ఆ నేను కావాలంటో నువ్వు కాట్ల వాడు అవుతుందో కానీ చూద్దాం గాని నేను చేయి కట్టుకొచ్చుకుంటా. అరే కనక మహాలక్ష్మి కష్టాలు ఉందట్రా, పోయి గిరాకేద్దాం. అవ్వ, దాని కష్టాలు తీర్చుడేమో గాని వీని అయ్య సంపాదించి ఆస్తి మొత్తం గరగ తీసేటట్టున్నాడు వీడు. దాని అడుగు. పోదాం పోదాం రా. యువతో ఇది నడుమును నాగం బాంబు లెక్కనే తిప్పుతాంది. మన ముగ్గుల పోటీలో పాల్గొంటుందో ఒకసారి పలకరిస్తా. నువ్వా? నేనే. మరి నువ్వెవరు అనుకున్నావు? వెనుక నుంచి నీ నడుము తిప్పుడు చూసి మా ఊళ్ళోకేవలో కొత్త పిల్ల వచ్చింది అనుకున్నా. మరి ఇప్పుడు ముందు నుంచి చూసి ఏమనుకుంటాను? వెనుక నుండి చూస్తే అదిరిపోయింది, ముందటి నుంచి చూస్తే దిమ్మ తిరిగిపోయింది. నీకంటే అందగత్తెలు ఎవరుంటారు గాని బండెక్కో భద్రంగా దించుతా. ఆ పోషి మన ఇద్దరిని చూసిందనుకో, బడత పూజ చేత్తది. అసలే దానికి అనుమానం రోజు టమాటా రేట్లు పెరిగినట్టు పెరుగుతుంది నా మీద. పెరిగిన అన్నిటిని నేను తరిగిస్తా గాని జొమాటోలో టమాటాలు ఆర్డర్ పెట్టుకో. పండుగ ఆఫర్ కింద 50% తగ్గించిస్తారు. సరే పెట్టుకుంటది. ఆఫర్లు వస్తాయంటే మా పోషి అంతిమ యాత్రలకు కూడా డిస్కౌంట్ అడుగుతది. దాని అంతిమ యాత్రకు ఆఫర్ లేకున్నా నేను వచ్చి ఆదుకుంటా గాని దా బండెక్కు పోదాం. అయ్యో నా ఆవులో, అయ్యో నా ఎడ్లో, నేను చేయని వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు వెనకటే ఏం గతి లేని దానికి ఇప్పుడు సిరివంత వచ్చిన వాళ్ళ శంగ కుడుతుంది. ముత్తమంతా ఫెండి అని పోతే ఫెండ లేదు, ఏం లేదు, పండుగలు వచ్చినవా అంటుంది పెంట మొక్కంది. పేరుకే పెద్దూరు కానీ పండుగలే ముగ్గుల ముత్తమంతా గొబ్బెమ్మ పెడదామంటే ఏడ పెండ కూడా దొరుకుతలే పాయ. అవురవై ఎండిపోయిన బారకావు, నీ కొద్దిగా నన్ను సిగ్గుమానం లేదారా? తీసేయంగా తహసీల్దార్ అన్నట్టు ఎన్నిసార్లు తిట్టినా గానీ మళ్ళీ నా మనవరాలు చుట్టూ తిరుగుతున్నవేవురా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అయినా నీ కాళ్ళకేం రోగం పుట్టిందే? గాలి బండి మీద ఎక్కత్తన్న వయసు పిల్లవు నడిచి రావచ్చు కదనే. రోగం లేదు భోగం లేదే అమ్మమ్మ. నేను రోడ్డు మీద నడుము దింపుకుంటా నడుచుకుంటా వస్తా అంటే ఊరంతా నా ఎంబడి పడతారని రమేష్ బండి మీద ఎక్కచ్చినమ్మమ్మ. ఇగో గిట్ల నడువులు నింపే మీ అవ్వ మీ అయ్య నాకు అల్లుని చేసింది, నీకు అమ్మమ్మని చేసింది. నన్ను కూడా నీకు మనవని చేత్తది, మా పిల్లలకు నిన్ను ముత్తమ్మని చేత్తది. నీకేమున్నదన్న ముద్దుల మనవరాలు ఇచ్చి పెళ్ళని చేస్తారు బారకావు. నీ సిగ్గులెన్నో ఇట్లా మనవర సిగ్గులేని బారకావు. పండుగ నాతో తిట్టబడతావురా? శివకన్లోడా మూతకన్లోడా? ఇంకా నాకు అమ్మమ్మని చెయ్యి, బాపమ్మని చెయ్యి, తూటమ్మని చెయ్యి అని ఆ చిత్తం నిలబడి అక్కడిచ్చి అడుగుతాడు. నడువీడికెళ్ళి ఎన్ని తిట్టగాని నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. నీకు బుద్ధి లేదా కొద్దిగానన్నా? ఏమో అది కనబడక ఇగిలిస్తుంది పండ్రు. నువ్వు ఎన్నన్నా నేను పట్టించుకొని పోసావా? ఎందుకంటే నువ్వు నాకు కాబోయే నానమ్మవు కదా. అయినా నాకు ఉండాల్సినవి అన్ని ఉన్నాయి. నాకంటే సక్కనుడు నీ మనవరాలకు మొగుడు కత్తడా చెప్పు? నువ్వు తీసుకొస్తావా? తీసుకొచ్చే దమ్ము నీకుందా? మీరు మగాడండి. ఏ నాకు దమ్ము ఎక్కదురా, నాకు దమ్ము లేదు. దాంతో పాటు గంప తూట బాంచను. నాకు దమ్ముందని మాట్లాడుతున్నావు. ముందుగా నిన్ను చూస్తే ఏరుగలేదన్నా లేస్తాదిరా ఎండిపోయినోడా? ఏమో నాకు దమ్ముందని అడుగుతున్నావు.
నా మనవరాలకు ఎర్రోని కూర విసాలని తీసుకొచ్చి దీంతో సయాటలు ఆడిపిత్తా వినబడ్డదా? అమ్మమ్మ నాకు లేనిపోని ఆశలు రేపకే, అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధాన్ని చేసి నేను పోతా మరి. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. ఏ నీకేం తెలియదుగా నాగే నలవొక్క దిక్కు చదివంగా కూడా మళ్ళీ పాడిండే వాటర్ పాస్ వాటర్ సాయిగా అన్నట్టు చెప్తున్నావు. అనికి ఏమున్నదే? అందమా సందమా ఎద్దా వ్యవసమా అదే చేసుకుంటామా నా మగడు మోటు కట్టని చేస్తామన్నట్టు కూడా లేదా? ఎండిపోయిన పాడుకావు ఆడ పని చేస్తా నిన్ను దాస్తాడా? ఊరోళ్ళు అందరూ కలిసి మనిషికి 2 రూపాయలని నెత్తి మీద పెట్టినా గానీ పావుల పైసలకు కూడా ఎవరు కొనడా నిలబడ్డదా? ఏ పోసి మాటలు మంచిగా మాట్లాడు. నీ సిక్కె కోసి సిక్కెంటికలకు ఫ్రీగా ఇత్తనే. ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతానవేందే? నీ మెడల కొత్త 500 రూపాయల నోట్లతో దండేసి పాత 1000 రూపాయల నోట్లతో కొనమన్నా ఎవడు కొనడే? నువ్వు నన్నంటావానే? ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నన్నవారా? నేను సిల్క్ చీర కట్టుకొని సిగరపూరి పెట్టుకొని సింగారించుకొని కొంగు జారిసి నడుబాటు నిలబడితే 16 ఏళ్ళ పోరాడు కూడా నన్ను కూర చూపు చూస్తాడు వినబడ్డదా? ఇగో గిసొంటి కథలు పడే ముసలో నప్పట్ల నీ వెనక తిప్పుకొని పాడెక్కిచ్చి సాగరంపినవు. నాకు తెలియదా నీ సంగతి అంతా? సరే పోయేత్త త్రివేణి, బాయ్. పోగాని మళ్ళీ నాకు పో. అడుగు పోయేస్తాను తోటే గంగది లెక్క తలకవుతానవేంద నువ్వు? ఓ అమ్మమ్మ తలకాయ ఉన్నది ఎందుకే, ఊపడానికి కాదా? ఇప్పుడు నువ్వు తలకాయ ఊపిరి అలవాటు చేసినావు అనుకో, తర్వాత ఆడు ఊపిరి మొదలు పెడతాడు వినబడ్డదా? అవన్నీ నాకు తెలిసే, అయినా నా జాగ్రత్తలు నేను ఉంటా. పోయి చాయ్ పెట్టుకొని తాగుదాంపా. మా తాగుదాం గాని కొండగట్టుకోగా తోపని ఎన్ని అంకలు ఉంటాయో అన్ని అంకలు పెడతారు కాదే ఊరోళ్ళు అందరు కలిసి. ఆనికి జర నా మాటినే, ఆనికి దూరంగా ఉంటే మాకు దగ్గర అవుతావు, ఆనికి దగ్గర అయితే మాకు దూరం అవుతావు. ఇప్పటికైతే నాకు నేను దగ్గరనే ఉన్న తీయే. ఏమో అన్న, నా బిడ్డ అన్న నాకు చెప్పి నా కొంప ముంచింది కానీ నువ్వు అయితే చెప్పకనే నా కొంప ముంచేటట్టున్నావు కదా పొట్టిదానా. ఏమైంది రమేష్ అంతేటో ఉన్నావు? పోలవరం ఆనకట్టకు రాజకీయ పార్టీలు అడ్డొచ్చినట్టు నా ప్రేమకు ఆ పోష అడ్డొత్తందిరా. మరే కొంప తీసి ఆ పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు నీ ప్రేమ ఆగిపోదు కదరా? గట్లెట్లా ఆగిపోనిత్తరా? ఆగిపోకుండా ఉండటానికి మన ఊరు పోషమ్మకు ఆ పోషిని బలిత్తా అని మొక్కుకున్నరా. అరే నువ్వు మొక్కుకుంటే సరిపోతుందారా? మరి నా సంగతి ఏందిరా? అరే అదే చేతుని నన్ను నువ్వు కనక మహాలక్ష్మి ఒక్కటేరా, ఒక్కడిని ఉండలేకపోతున్నారా? నీ దండంరా, నీ పుణ్యంరా. మీ ఇద్దరిని ఒక్కడి చేస్తే మరి దాని మొగడు ఎట్టుకోవాలరా? దాని కూడా వాళ్ళని చూడు, ఆడు కూడా ఒంటరికి ఉండలేకపోతాడుగా. గా తెలివే నాకున్నాక ఆ పరిపూర్ణ ప్రమీల శైలతో ఎప్పుడో జంప్ అవుతుండ్రా. ఇంత పెద్ద ఊళ్ళో ముగ్గుల పోటీ పెట్టడానికి నాకు గింతంత జాగ కూడా దొరుకుతలేదు. పండుగనేమో దగ్గరకు వచ్చింది, ఎట్లా చేసుడు? ఈ అరిగాడేమో ముగ్గుల పోటీకి జాగ చూస్తారా అని చెప్పి జాడలేడు పత్తలేడు. ఆయనతో ఊరవతలు ఉన్న కనకమహాలక్ష్మి కొంపలది వచ్చిండ ఏంది? త్రివేణి ఇంటికేనా? దా బండెక్కు, ఎత్తేయకుండా దించుతా. ఈసారి నీ బండెక్కిందనుకో ఇక ఇటే మా పోషి అనక మళ్ళా చూసిందనుకో మన ఇద్దరిని ఎగిరెగిరి తంతది. మరైతే ఎక్కు, ఇట్నుంచిటే నిన్ను ఎగిరేసుకొని పోతా. మరి ముందేసుకున్న ముగ్గుల పొట్టిలు ఏం చేస్తావు? మూలకు పెట్టి నిన్ను ముందటేసుకుంటా. సరే జరుగు, నేను ముందెక్కి కూర్చుంటా. త్రివేణి నిన్నొక విషయం అడుగుతా, నిజం చెప్తావా? అడుగు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను పోయిన సంక్రాంతి నుంచే నిన్ను ప్రేమిస్తున్నా. అసలు నేను మీ ఊరికి వచ్చిందే నీకోసం. నా హృదయాన్ని దోచుకున్నావే త్రివేణి. నువ్వు కూడా నా హృదయాన్ని దొంగిలించినవు. సరే పోదాంపా. చీర
చీర చల్లగుండా గొంతన్న పొడుగున్నదా ఒక్కొక్క చీరనేమో పైసలు పెట్టి కొన్నాయేమో అసలే అందయి ఇదేమో బగ్గ పొడుగున్నది ఈ పిల్ల చల్లగుండా ఏదన్నా పని చెప్పుడు భయం గంటలు గంటలు పోతది ఇక ఈమెకు ఎదురు చూసుకుంటూ ఉంటే గంతే ఎటు పోతాటని ముచ్చట మునిగి ఫోను ఈ పొల్ల పాల ప్యాకెట్ తెస్తారని పాపి అని దుకాణంలో పోయి గంటకి ఎక్కువ మరి ఆ బాడకావు బర్రె పాలు గిట్ట విండి పాల ప్యాకెట్లలో పోసి అమ్ముతాండ ఏంది నేను పోత పిల్ల అంటే అమ్మమ్మ నేను చిట్కన పోయేస్తా అన్నది ఐసు పిల్ల అట ఐసు పిల్ల పోషవా ఓ పోషవా ఏమైందిరా అంత ఆగవాగ ఊరికట్టాను కుక్కలు గిట్ట ఎంబడి పడ్డా ఏంది ఆ కుక్కలెంబడి నేనే పడతా గాని ఇప్పుడు నీ గుండె అయితే గట్టిగుందానే పోసి నా గుండె గట్టిగానే ఉన్నది కానీ బండరాయి లెక్క ముచ్చటేందో చెప్పరాదురా గాడిది పాల ప్యాకెట్ కోసం దుకాణంలోకైనా నీ మనవరాలిగా రాదు ఎందుకు పాపి అని దుకాణంలో పాల ప్యాకెట్ గిట్ట అయిపోయినాయారా నీ మనవరాలు రమేష్ గారితో జీవితం పంచుకోవడానికి లేచిపోయింది ఇక రాదు అయ్యో నేను అనుకున్నంత పని చేసిందా ఈ కర్ర పొట్టిది భగవంత ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఆ బాడకావు మంచోడు కాదు అసంటోడు ఈ సొంటోడు అని 16 అంకలు పెట్టిన ఏ అంక దగ్గర కూడా ఆగకుండా బాడకావుతో లేచిపోయింది నీ అవతవ దక్కిన రాయే బిడ్డ నేను ఆదికి రాలేదాయే నీ నోట్ల మన్ను వాడా నాకు తలంపులు తెచ్చినావు కదా ఊళ్ళో ఇజ్జత లేకుండా చేసినావు ఓ పోసి ఇప్పుడు ఏమైందని కథ పెడతావు నువ్వు చక్కని పూసైనట్టు అవు కదా నిజమేరో నేను కూడా ఈ ఊరికి లేచిపోయి వచ్చిందాన్ని